అదే గుండెలోన తప్పుడే. సో అందరికీ నమస్కారం. అందరూ కూర్చోండి, మనం స్టార్ట్ చేద్దాం. ఇంకాసేపట్లో భైరవం టీజర్ చూడబోతున్నాం. దానికంటే ముందు ఇక్కడ మన ముందున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిని, నారా రోహిత్ గారిని అండ్ అలాగే మంచు మనోజ్ గారిని చూస్తున్నాము. వారికి ముందుగా ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. అండ్ అలాగే ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ద్వారా మన ముందుకు తీసుకొస్తున్న రాధామోహన్ గారు, కేకే రాధామోహన్ గారు, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో వారు కూడా ఇక్కడికి విచ్చేశారు. వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ విజయ్ కనకమెడల కూడా ఇక్కడికి వచ్చేసారు. వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం. అండ్ అలాంగ్ విత్ అదర్ యాక్టర్స్ సందీప్ రాజ్ గారు, సంపత్ రాజ్ గారు అండ్ వారందరికీ కూడా వెల్కమ్ చెప్పేస్తున్నాము. అండ్ ద బ్యూటిఫుల్ గార్జియస్ అతిథి శంకర్ గారికి కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్. అండ్ అలాగే ఇప్పుడు ఈ వెన్యూలో ఉన్న వారిని అభిమానించే అభిమానులందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. బేసికలీ సాంగ్లో ఎంత ఆ పాజిటివిటీ, ఎంత ఆ ప్రేమ, ఎంత ఆ బ్యూటీ ఉందో అంతే ఈ వెన్యూలో కూడా వినిపించింది వన్స్ ప్లే అయిన తర్వాత అనమాట. శ్రీచరణ్ పాకాల గారు అద్భుతంగా ట్యూన్ ఇస్తే, తిరుపతి గారు అద్భుతంగా లిరిక్స్ రాయడం జరిగింది. అండ్ ద ప్రసన్న గారు బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ అసలు. అండ్ ఎస్పెషల్లీ మన విజయ్ కనకమేడల గారికి ఒక యూనిక్నెస్ ఉంటుందన్నమాట. అదంతా ఆయన సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. నాంది అండ్ ఉగ్రం చూసాము. ఇప్పుడు తన థర్డ్ ప్రాజెక్ట్గా ఈ సినిమా మన ముందుకు వస్తుంది, భైరవం. చాలామంది ఉన్నారనమాట. మీకు టైం పడుతుందా? ఓకే ఓకే, విల్ జస్ట్ సింగ్ ద హుక్. ఓ ఓ వెన్నెలా నా పైనిలా ఓ వెన్నెలా నూరెల్లిలా ఉండిపోయేలా. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అయ్యోయో, నేను ఇంకా ఎవరిలో వాళ్ళ టాలెంట్, సరే తను అయితే మోడల్, యాక్టర్, సింగర్ అని తెలుసు. డైరెక్టర్ గారిలో మంచి యాక్టర్ ఉన్నారు, హుక్షప్ చేయాలంటుంది ఆవిడ. నన్ను మాత్రమేనా ఇరికించేది? హుక్ స్టెప్ అంట. అంటే నేను శారీ కదండి, అది కష్టం. ఆ కాలు ఇటువైపు పెట్టి అలా చేయడం అనేది. ఏంటి ఓ వెన్నెలా అంటే మీరు ఇప్పుడు హుక్ స్టెప్ చేస్తున్నారా? సో ఫస్ట్ అయితే మన స్పీచ్కి చేద్దాం. విజయ్ కనకమేడల, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, గోయింగ్ టు స్పీక్ నౌ. హాయ్ హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. మామూలుగా నాకు మాట్లాడడం చాలా కష్టం భయ్యా, ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చేసుకుంటున్నాను. రే ఆగండ్రా బాబు, అన్నా మనోజ్ అన్న ఏంటన్నా నువ్వు కూడా. అక్కడి నుంచి మనోజ్ గారు ఏదో డిమాండ్ చేశారు. భయ్యా మీరందరు ఇంటికి క్షేమంగా వెళ్ళాలంటే నేను మాట్లాడి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని ఇంటికి చాలా మంది, నేను డ్యాన్స్ చేశాను అనుకోండి, మీరు ఇంటికి కూడా వెళ్ళలేరు. ఇంకా ఏంటి మీలో ఇంత గ్రేట్ డాన్సర్ ఉన్నాడా? ఏం లేదండి, అక్కడ మొత్తం వెన్యూ మొత్తం ఒకటే ఏక కంఠంతో అరుస్తుంది. కార్నర్ చేశారేదో. ఒకసారి పాట పెట్టొచ్చు కదా మరి మీరు. కాదు, నేను కాదండి. అంటే యాక్చువల్గా నేను చేయడానికి మా ప్రొడ్యూసర్ గారు బాగా డాన్స్ చేస్తారు. అది మా ప్రొడ్యూసర్ గారు మీ అందరికి తెలిసిన విషయమే. మళ్ళీ ఒకసారి కావాలంటే టాలెంట్ ఒకసారి చూపిద్దాం అందరికి. నేను రాధామోహన్ గారిలో సింగర్ ని కూడా చూసాం మీ ఇంటర్వ్యూలో. డాన్సర్ కూడా ఆయన. నో, హీ పెయిడ్. నో, నేను ఎక్కువగా ఆయన్ని పాపం ఇచ్చేయదలుచుకోలేదు, ఆయన ఇష్టం, డిపెండ్స్ ఆన్ హిమ్. కానీ మీరు మాత్రం స్టెప్ వేయాల్సిందే. మనోజ్ గారు కూడా అక్కడ నుంచి లేచి మరీ వేయాలన్నారు. ఇంకా అన్న నేను చెప్పేస్తే ఇంక ఎవరు కూడా హార్ట్ షోకి వచ్చేస్తాను ప్లీజ్ అన్న. స్వాయి బ్రో మీరంటే చెప్పండి బ్రో. మీకు కావాలంటే మేము అప్పటికప్పుడు, మీకు కావాలంటే మేము హీరోనికేరా, హీరోయిన్ డైరెక్టర్తో చేయరా డాన్స్ చేస్తానంటున్నారు ఆవిడ. సాయి గారు వచ్చింది ట్రై చేద్దాం. సాయి గారు వచ్చి హుక్ స్టెప్ ట్రై చేద్దాం. సాయి గారు వచ్చిన తర్వాత. అవునా, అప్పుడు చేద్దాం. సపోర్ట్ కావాలి కదా నాకు, హీరో సపోర్ట్ ఉంటే కొంచెం ఏదో. ఓకే ఓకే, సూపర్. డన్. అయితే ఒక పని చేద్దాం, ఆ సపోర్ట్కి పిలిచేద్దాం మీ స్పీచ్ అయిపోగానే. స్పీచ్ అయిపోయిన తర్వాత మనోజ్ అన్న, రోహిత్ గారు, సాయి గారు అందరితో కలిపి నేను కూడా సరదాగా చిన్న స్టెప్ చేస్తాను. మామూలుగా ఉండదు అయితే, మాట్లాడండి మీరు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అర్థం కావట్లేదు నాకు అసలుకి. ఇందాకే 1 hour బ్యాక్ ఎప్పుడో నేను మన మూర్తి గారి ట్వీట్ చూశాను. అక్కడే మా సినిమా, మా టీజర్ బ్లాక్ బస్టర్ సినిమా హిట్ అని అర్థమైపోయింది. థ్యాంక్ యూ మూర్తి గారు.
ఇదే మా సినిమా సంబంధించి మీ ఫస్ట్ ట్వీట్ అనుకుంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫస్ట్ నాకు ఈ సినిమా అవకాశం రావడానికి కారణం మా నెక్కండి శ్రీధర్ గారు ఒకరోజు పిలిచి సినిమా ఇలా చేద్దాం ముగ్గురు కాంబినేషన్ అన్నప్పుడు, సార్ ముగ్గురితో మనం చేసి మనం అనుకుంటే ఇంక రిలీజ్ చేయగలం ఏంటో నేను చాలా టెన్షన్ పడ్డాను. అసలు ఎక్కడ నాకు ఆ టెన్షన్ ఇవ్వకుండా నాకు మనోజ్ అన్న కానీ రోహిత్ గారు కానీ సాయి బ్రో కానీ చాలా సపోర్ట్ చేశారు. ఒక సొంత బ్రదర్లా ట్రీట్ చేసి నన్ను అసలు అంటే నేను వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేశా. అంటే ముగ్గురు కాంబినేషన్ షాట్ తీయడం కోసం కూడా ఎవరో ఒకరు కొంచెం వెయిట్ చేయించాల్సి వచ్చేది. ఒక కాంబినేషన్ షాట్ తర్వాత మళ్ళీ మిగతా షాట్ తీయడానికి. అలా ఒకరోజు నైట్ అంతా సాయి గారిని కూర్చోబెట్టా, ఒకరోజు నైట్ అంతా రోహిత్ గారిని కూర్చోబెట్టి 2 days రోహిత్ గారిని అయితే మనోజ్ అన్న అయితే చెప్పలేము అసలు ఎన్ని రోజులు ఖాళీ వాళ్ళు కూర్చోబెట్టాను. అసలు ఏ రోజు ఏం మాట్లాడకుండా నాకు సపోర్ట్ చేసి ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేయడం కారణమైన మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను మా ముగ్గురు హీరోలకి. ఇంత ఫాస్ట్గా నేను రోజుల్లో సినిమా చేయడం కారణం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాత్రం నేను అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా రామ్ గోపాల్ గారు, మా నాగేంద్ర, నాగేశ్వరరావు, సార్వోత్తం, యశ్వంత్, హర్షిత్ అండ్ బాలు, ఆనంద్ అండ్ శివాని అందరికి కూడా నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అంటే యాక్చువల్గా అంటే అందరూ పైకి పిలుద్దాం అనుకున్నాను, ఇప్పటికే స్టేజ్ చాలా పెద్ద అయిపోయింది, అందుకే ఒక థ్యాంక్స్తోనే నేను ఫినిష్ చేస్తున్నాను వాళ్ళకి. తర్వాత ఈ సినిమాకి మాటలు ఒక్కొక్క మాట చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయంటే ఒక హీరోయిజం డైలాగ్స్ ఉంటాయి, మాస్ డైలాగ్స్ ఉంటాయి, అలాగే కథను హుక్ చేసే ఒక ఎమోషన్ డైలాగ్స్ ఉంటాయి. అంత మంచి మాటలు రాసిన మా సత్యర్షికి, మా తూ వెంకట్ కూడా స్పెషల్ థ్యాంక్స్. నెక్స్ట్ సాంగ్స్ విషయంలోకి వస్తే మా శ్రీచరణ్ బాగాలండి. ఇప్పటివరకు మా కాంబినేషన్లో వచ్చిన మాంటే సాంగ్స్ చాలా ఫీల్ గుడ్ సాంగ్స్తో అలా వెళ్ళిపోయాం. ఈ సినిమాలో తన మాస్ వైబ్ ఏంటో చూస్తారు. దిగిన తర్వాత శ్రీచరణ్ ఒక మాస్ పంజా, ఇప్పటివరకు బీజిఎం బాద్షా అంటారు, అక్కడి నుంచి ఇంకా కొత్త పేరు పెట్టుకోవాలి శ్రీచరణ్ కూడా. చాలా మంచి పాటలు ఇచ్చాడు. ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఓ వెన్నెల సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. నెక్స్ట్ రాబోయే 2 పాటలు కూడా ఇంకా చాలా పెద్ద హిట్ అవుతాయి. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకట్లి గారు, డార్లింగ్, ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటిది కాదు, నేను ఎప్పటి నుంచి అంటే నేను అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా తను ఆర్ట్ డైరెక్టర్, అప్పటి నుంచి అలాగే కలిసి ట్రావెల్ అవుతున్నాను. నా 2 సినిమాలు కూడా చేశారు. ఈ సినిమాకి తప్పకుండా బ్లాక్ బాస్టర్ అమ్మ మొగుడు, ఓకేనా? అంటే చాలా తక్కువ టైంలో సెట్ చేసి వచ్చినా కానీ మాకు కొంచెం క్లైమేట్ డిస్టర్బ్ చేసి వెంటనే లైవ్ లొకేషన్ సెట్గా రావాలనుకున్నా కానీ అస్సలు నాకు ఎక్కడ నా అనుకున్న షెడ్యూల్స్ ఎక్కడ నాకు బ్రేక్ అవ్వకుండా తను చాలా ఫాస్ట్గా ఒక టెంపుల్ సెట్ చేసి ఏ రోజు నాకు ఇబ్బంది లేకుండా నాకు సపోర్ట్ చేస్తుంటాడు మా డార్లింగ్ బ్రహ్మ. థ్యాంక్ యూ డార్లింగ్. అలాగే మా పోస్టర్ డిజైనర్ సుధీర్ అండ్ మా ఫోటోగ్రాఫర్ ప్రశాంత్ అండ్ మా సాయి గారు, అందరు నా టీం. అంటే ఎప్పుడు చెప్పుకుంటే మా టీం గురించి నేను చెప్పుకుంటూనే ఉంటుంది. అలాగా అందరూ ఇంకా నా టార్చర్ అంతా అందరూ ఇంకా ప్రెజర్ తీసుకుంటూ నాకేదో మంచి అవుట్పుట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు నా టార్చర్ తట్టుకోగలరు అందరూ. అండ్ వెన్నెల సాంగ్ రాసిన వాళ్ళ లిరిసిస్ట్ తిరుపతి, చూడడానికి అలా చిన్నగా ఉండాలి కానీ కొంచెం కొత్త రైటర్లు అనిపిస్తారు కానీ చాలా అర్థవంతంగా చాలా సింపుల్ వాళ్ళతో చాలా బాగా రాశాడు పాట. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్ మా రాధామోహన్ గారు అండి. రాధామోహన్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. బడ్జెట్ విషయంలో కానీ ఏ విషయంలో ఒక్క రోజు కూడా అసలు ఎప్పుడు వెనకాలదు ఆయన ఒకరోజు షూటింగ్ పెరిగిన అడగారు కానీ ఏదైనా ఒక 10,000 రూపీస్ సంబంధించింది ఏదైనా ఒక ఎక్స్ట్రా చెప్పామనుకోండి, ఇది ఎందుకండి, ఇది వేస్ట్, ఇది కట్ చేయండి అంటారు. ఒక 40 లక్షలు పెరుగుతుంది ఒక రోజు డే పెరిగిన అడగరు ఆయన, ఎందుకంటే క్వాలిటీ కోసం అంత ఆలోచిస్తారు ఆయన. చిన్న ఖర్చులు కంట్రోల్లో ఉంటుంది తప్ప పెద్ద వాటి గురించి కానీ ఒక స్క్రీన్ మీద గ్రాండీర్ గురించి కానీ అసలు ఏ రోజు ఆలోచించకుండా సినిమాని చాలా గ్రాండ్గా తీసి అందరి ముందు మీరు తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ సార్ అండ్ లవ్ యూ సార్. మీరు కాబట్టి ఈ సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టారు, మీరు ఎప్పుడు నేను మర్చిపోరు. థ్యాంక్ యూ. వస్తున్నాను, నాకు ఎందుకో భయంగా ఉంది అందరి ముందు మాట్లాడడానికి. అండ్ మా డిఓపి హరి గారు అండి. యాక్చువల్గా మేము నాంది నుంచి చేద్దాం అనుకుంటున్నాం కాంబినేషన్లో కలిసి, 2 సినిమాలు కుదరలేదు. ఈ సినిమా అంతా కలిసి చేయడం జరిగింది. ఆయన బాంబేలో కొంచెం వేరే పర్సనల్ వర్క్లో రాలేకపోయారు. ఆల్మోస్ట్ సినిమా డీఏ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ చేశారు. ఆయన ఫోటోగ్రఫీ డెఫినెట్గా సినిమాకి చాలా ప్లస్ అండి. ఆయన అసలు యాక్చువల్గా ఎక్కువ ఏం మాట్లాడరు, ఆయన వర్క్ అంతా మొత్తం ఆన్ స్క్రీన్ చూపిస్తారు. ఆయన వర్క్ మీకు సినిమా చూసాక అర్థమవుతుంది. టీజర్లో ఉన్నంత గ్రాండీర్ కనపడింది మీకు తెలుస్తుంది కదా. అలాగే మా శ్రీచు టీంకి కూడా అనంత్ అండ్ జాయ్ అండ్ అందరికి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి సాంగ్స్ విషయంలో కానీ రికార్డింగ్ విషయంలో కానీ కొంచెం వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంటాను. నైట్లు శ్రీచర్ నన్ను టార్చర్ పెడతాను, నేను వాళ్ళని టార్చర్ పెడుతూ ఉంటాను. అందుకని వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. తప్పేంటి, నిజం అందరికీ తెలియాలి, అందరికీ తెలుస్తుంది నీ గురించి. నేను మా ఎడిటర్ చోటకే ప్రసాద్ తను కొంచెం బిజీగా రాలేదు. ప్రసాద్ గురించి చెప్పుకోవడం, నా గురించి చెప్పుకోవడం అండి. ఇద్దరు అసిస్టెంట్స్గా ఉన్నప్పటి నుంచి కలిసి మా ట్రావెల్ స్టార్ట్ అయింది. అంటే ఎంత ఈజీ అంటే నేను తనతో వర్క్ చేయడానికి, నేను షూట్ చేసి నేను సీన్ పేపర్ లేకుండా కూడా నేను రష్ పంపించేస్తే నేను ఏమనుకున్నా సేమ్ యాస్ట్గా అలా ఎడిట్ చేసి చూపించేస్తారు. అంత సింక్ మా ఇద్దరికి. థ్యాంక్ యూ అబ్బాయి, థ్యాంక్ యూ సో మచ్.
ఎంతో త్వరగా నేను 4 నెలల్లో సినిమా ఫినిష్ చేయడానికి నువ్వు కూడా ఒక మెయిన్ రీజన్. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు నువ్వు వర్క్ ఫినిష్ చేసి నాకు చూపించడం వల్ల నేను చేయగలిగాను నేను. థ్యాంక్ యూ అబ్బాయి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాట్లాడుతున్నాడు రా, డ్యాన్స్ చేద్దాం, చూద్దాం తప్పకుండా చూద్దాం. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ ప్రసన్నాథ్ అంతులూరి, మా ఇద్దరితో ఫస్ట్ కాంబినేషన్ సినిమా. మాకు అంటే నా కలర్ ప్యాలెట్లో ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా ప్రతిదీ నాకు దగ్గరుండి అన్నీ పర్ఫెక్ట్గా ఏమైతే కావాలో మా డిఓపి గారితో కరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకుంటూ తను పర్ఫెక్ట్గా అన్నీ నా కాస్ట్యూమ్స్ అన్ని ప్రజెంట్ చేసింది. థ్యాంక్ యూ ప్రసన్న. అండ్ ఆర్టిస్టులందరికీ అండి థ్యాంక్ యూ. మా రమేష్ రెడ్డి గారు, సందీప్ గారు, అందరికీ, మిగతా ఆర్టిస్టులు అందరికీ కూడా థ్యాంక్స్. నారా రోహిత్ గారు సార్, ఇప్పటి వరకు రోహిత్ గారిని మీరు ఒకలా చూసుంటారు, ఈ సినిమాలో రోహిత్ గారిని ఇంకోలా చూస్తారు. ఆయనలో ఉన్న ఒక మాస్ యాక్షన్ బయటకు వచ్చింది. ఆయన ఇప్పటివరకు చాలా సెన్సిబుల్గా సెన్సిటివ్ కథలు చేశారు, ఒక మంచి కథలు చేశారు. ఆయన ఈ సినిమాలో ఒక మాస్ డైలాగ్ చెప్తారు, డెఫినెట్గా ఆడియన్స్కి చాలా ఫీస్ట్ ఉంటుంది. రోహిత్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను సపోర్ట్ చేసి లొకేషన్లో నాకున్న చిన్న చిన్న ఇబ్బందులను కూడా మీరే నాకు క్లియర్ చేసి హ్యాపీగా నాకు సినిమా ఫినిష్ అవ్వడానికి కారణం మీరు. థ్యాంక్ యూ సార్, ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేను. మనోజ్ అన్నా, ఏయ్ అన్నతో పనిచేస్తే ఎనర్జీ మామూలుగా ఉండదు. ఎందుకంటే డే 1 క్యారెక్టర్ గురించి వెళ్ళి కలిసి అన్న ఇలా చేద్దాం అన్నప్పుడు ఆయన కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు, ఇలా చేద్దాం అనేసి మేము డిస్కస్ చేసుకుని, నేను సత్య, మా వెంకట్, మనోజ్ డిస్కస్ చేసుకొని చేసాము. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పటివరకు మనోజ్ అన్న మీరు ఒకలా చూస్తున్నారు స్క్రీన్లో, ఇది చూసిన తర్వాత ఇప్పటివరకు అంటే చాలా బాయ్ నెక్స్ట్ డోర్ లాగా కొంచెం చిన్న పొరికి కథలు చేసుకుంటూ అలా వచ్చారు కదా. ఈ సినిమాలో ఉన్న మెచ్యూర్డ్ క్యారెక్టర్తో డెఫినెట్గా మీరు షాక్ అవుతారు ఆయన ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ చూసేసరికి. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ సో మచ్. సాయి బ్రో ఎంత చెప్పినా తక్కువే బ్రో నీ గురించి. ఎందుకంటే డే లేదు నైట్ లేదు, ఏం కావాలన్నా మొత్తం సపోర్ట్గా నిలిచి నాకు అసలుకి చెప్పలేకపోతున్నా బ్రో నీ గురించి. అంత ఎక్సైట్ అయిపోతున్నాను. సూపర్ బ్రో. అంటే నాకు ఫస్ట్ సినిమా సాయి గారు అనుకున్న తర్వాత ఈ సినిమాలో చాలా క్రూషియల్ ఎపిసోడ్స్ ఉంటాయండి. కొంచెం ఈ టీజర్లో వచ్చిన ఒక లాస్ట్ షాట్ చూశారు కదా, ఈ సినిమాలో సాయి గారి పర్ఫార్మెన్స్ ఉంటే మీరు చూస్తారు. అసలుకి ఇప్పటి వరకు సాయి గారు చేసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. ఈ సినిమాతో సాయి గారు ఒక రేంజ్లో ఉంటారు. ఆయన ఉండటమే కాకుండా నన్ను కూడా ఒక స్టెప్ అలా పైకి తీసుకెళ్ళి పెడుతున్నారు. ఒకటే కాదు, చాలా చాలా పెద్ద రీలో పెడుతున్నారు సాయి గారు. అందరు కలిసి, ముగ్గురు హీరోలు కలిసి నన్ను 1 2 3 నా థర్డ్ స్టెప్ ఇది. ముగ్గురు కలవడంతో నేను ఒకటేసారి ఇంటూ 3 అంటే 9 స్టెప్స్ పైకి వెళ్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే సారీ. డ్యాన్స్ చేద్దాం తప్పుడు, అందరూ వచ్చే చేద్దాం తప్పకుండా. ఒకటే చెప్తాండి, కరెక్ట్గా ఇదే జాన్ 20 నా నాంది సినిమా స్టార్ట్ అయింది రామాయణ స్టూడియోలో. అలాగే ఈ 20 ఈ టీజర్తోనే మేము ప్రమోషన్ స్టార్ట్ చేసాం. నేను ఒకటే చెప్తున్నా, నాంది చూసినప్పుడు మీరు ఎంత థ్రిల్ ఫీల్ అయ్యారో, ఎంత ఫ్రెష్నెస్ ఫీల్ అయ్యారో, ఈ సినిమా చూసిన తర్వాత కూడా అందరూ పర్ఫార్మెన్స్ సైడ్ నుంచి కానీ ఆల్ క్రాఫ్ట్స్ అలాగే థ్రిల్ ఫీల్ అవుతారు, అలాగే ఎమోషన్ ఫీల్ అవుతారు. నాందిది అంత పేరు వచ్చిందో దీంతో నాకు అంతకన్నా మంచి పేరు వస్తుంది. దీని తర్వాత నా కోసం కూడా వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ నేను మర్చిపోయాను మా హీరోయిన్ అదితి శంకర్ గురించి, సారీ. అండ్ దానికి ముందు మా కృతి గురించి, మా కృతి పాప, తను అందరికన్నా ఎక్కువ తను సపోర్ట్ చేసిందండి. థ్యాంక్ యూ. మా హీరోయిన్ అదితి శంకర్ గారు డాక్టరు. అంత పెద్ద డైరెక్టర్ గారు అమ్మాయి అయినా కానీ ఏ రోజు తను యాటిట్యూడ్ ఉండదు, ఏమి ఉండదు, చాలా గ్రౌండ్ ఎత్తుంటుంది తను. అంటే ఎలాగంటే వెన్నెల సాంగ్ అప్పుడు చిన్న లుంగి కట్టుకుని డ్యాన్స్ ఉంటుందండి. ఆ లుంగి కట్టుకుని డ్యాన్స్ చేయడం కోసం చిన్న ఇబ్బంది పడుతుందేమని అడిగితే లేదు సార్ చేద్దాం ఉంది. అది రాజమండ్రి దగ్గర పక్కన ఒక రోడ్డు దగ్గరలో అనమాట లొకేషన్. అది లుంగి కట్టుకుని అంతకుముందు డ్యాన్స్ చేయాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎవరికైనా కానీ. తను అసలు ఇబ్బంది పడకుండా అందరి ముందు కంఫర్ట్ ఫీల్ అయ్యి లుంగి కట్టుకొని తను డ్యాన్స్ చేసిందంటే చాలా సపోర్టివ్ అండి. అలాగే థ్యాంక్ యూ అది. మనం ఇంకా అందరి గురించి కూడా మనం ఫైనల్ చాలా ప్రమోషన్స్ ఉంటాయి, అట్లా మాట్లాడుకుందాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. డ్యాన్స్ వస్తుంది కానీ డ్యాన్స్ రావాలంటే వేదిక మీదకి. సారీ అండి, అలాగే ఈరోజు ఈవెంట్కి రాలేకపోయినా మా ఆనంద్ గారి గురించి, దివ్య పిల్ల గారి గురించి చెప్పడం మర్చిపోయాను. వాళ్ళిద్దరు కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా మంచి క్యారెక్టర్స్తో మాకు బాగా సపోర్ట్ చేశారు. అండ్ డాకు
అలాగే మా సంపత్ గారు అందరూ ఆర్టిస్ట్ అందరూ కూడా అండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ నాకు అంటే అందరూ ఎందుకు నాకు తెలియదు కానీ వచ్చిన ఫస్ట్ నాకు బాగా క్లోజ్ అయిపోతారు. నాకు టైమింగ్స్ విషయంలో ఏ విషయంలో నాకు బాగా సపోర్ట్ చేస్తారు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇప్పుడు పిలిచేద్దామా? సో చాలా గ్యాప్ తర్వాత ప్రతినిధి 2లో ఆయన్ని చూసాం, దాని తర్వాత ఆయన పెళ్ళిని చూసాం, మళ్ళీ ఇప్పుడు ఈ చిత్రం ద్వారా పవర్ఫుల్ రోల్లో ఆయన్ని చూడబోతున్నాం. దీని తర్వాత అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో ఆయన చూడాల్సిందే. సో అమేజింగ్ పర్సన్, అమేజింగ్ యాక్టర్. సో నారా రోహిత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో భైరవన్లో సూపర్ పవర్ఫుల్ యాక్షన్తో మనందరి ముందుకి వస్తున్న నారా రోహిత్ గారిని వేదిక రాష్ట్రంలో స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే సో ఎస్, సూపర్ యాక్టర్, సూపర్ పర్సన్, అన్న అని పిలవగానే నేనున్నా అంటూ ఉంటారు అనమాట. ఆలస్యం చేయకుండా మంచు మనోజ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ఇప్పటి వరకు ఒక లెక్క, దీని తర్వాత ఇంకొక లెక్క అంటూ అండ్ ఆ మాస్తో, ఆ యాక్షన్తో, ఆ ఇంటెన్స్తో, ఆ ఎక్స్ప్రెషన్స్తో, సూపర్ సబ్జెక్ట్తో మనందరినీ పలకరిస్తున్న మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఫోటో ఆపండి మీడియాతో. అతిథి గో దట్ సైడ్. విజయ్ గారు శ్రీధర్ గారి దగ్గర నుంచి హీరోయిన్ గారి వరకు ఒక్క స్టెప్ ఫార్వర్డ్ అండి, మీరు మాత్రమే. 1 స్టెప్ ఫార్వర్డ్. యా అందరూ. అతిథి యూ ఆల్సో ప్లీజ్ 1 స్టెప్ ఫార్వర్డ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నుంచి ఏంటో అడుగుతున్నారు, ఏంటది? విత్ యువర్ పర్మిషన్. బాగున్నాను. స్టేజ్ని కూడా ఇంకొంచెం బాగా చేద్దాం మనము. సో అది అంటే మనం మ్యూజిక్ ప్లే చేయాల్సిందే. ఎక్కడ మరి మ్యూజిక్? అంటే ఒక టీజర్ టైప్లో ఒకటే ఒక స్టెప్ అంటున్నారు వాళ్ళు. ఫర్ దెమ్ లైక్ ఒకటే స్టెప్. ప్రీ రిలీజ్ కోసం హోల్డ్ చేద్దాం అంటున్నారు, ఏమంటారు?
ఇది డైరెక్టర్ గారి ఆడిషన్ అంట స్టేజ్ మీద. ఇక డైరెక్టర్ గారైనా చేయాల్సిందే అంటే మనం ఇక తప్పదు అంటున్నారండి. ప్లే చేసేయండి. ఆయనలో ఉన్న విజయ్ గారు రండి. విజయ్ గారు